తీసుకున్నావు? అది వెన్నెల ఈరోజు చాలా బాగుంది కదా. వెన్నెల ఎప్పుడు బాగానే ఉండునే, కానీ నా కళ్ళే దాన్ని అందంగా చూడలేకపోయాయి. ఇప్పుడు వెన్నెల వెండి కొండలా కనిపిస్తుంది. నిజమా? ఇన్ని రోజులు నేను ఎలా వదిలించుకోవాలని చూశాను, కానీ ఇప్పుడు నేను ఎలా వదులుకోగలను అనిపిస్తుంది. అదంతా కాదు కానీ మీ బాబు ఎక్కడ ఉంటాడో చెప్పు. అర్జెంటుగా ఫోన్ చేసి మీ కూతురు ఇక రాదు, మా ఇంట్లో నుండిపోతుందని చెప్పేస్తాను. మా తండ్రి గారికి ఫోన్ సౌకర్యం లేదు. అడుక్కు తినేవాడు కూడా ఐప్యాడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అవును, ఇంతకు మీ బాబు ఏం చేస్తుంటాడు? పాపులకి శిక్షలు అమలు చేసేదారు. ఓ జడ్జా, ఇప్పుడు అర్థమైంది. అంటే నీకు కూడా నాలాగా నాటకాలంటే ఇంట్రెస్ట్. మా బాబులాగే మీ బాబు కూడా అవంటే అసహ్యం. అందుకే ఒకరోజు మీ ఇద్దరి మధ్యన వార్, నెక్స్ట్ డే నువ్వు ఇంట్లోంచి పరార్ కదా. యమజ, ఏమైంది? మా తమ్ముడు గుర్తుకొచ్చాడు. అంటే మనకు బామర్ది కూడా ఉన్నాడు అన్నమాట. నేనంటే వాడికి చాలా ఇష్టం. నేను లేకపోయినా, ఆహారం లేకపోయినా అస్సలు తట్టుకోలేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇదిగో, నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనిస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పామేస్తాడా? ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును. ఇదిగో, మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా. అయ్యో, నా బొడగినతో ఇన్ని కదా తెలిసింది. ఇదిగో, ఆ ఇస్తున్నాను కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు. పదా పదా. నా దగ్గర చిల్లర లేదు బాబు. నువ్వు ఇక్కడే ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. జై జై యమాగ్రణి, జై యమాగ్రణి అని. ఈ రోజు ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలి. ఏమి ఏం చేస్తున్నావు? ముగుడా, ఈ బొమ్మెల పెట్టి మా తండ్రి గారు. ఏంటి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీ బాబా? దీనికి బాగా ముదిరిపోయింది. మానవుని పోలిన మానవులే అనుకుంటుని యమధర్మరాజుని పోలిన వారును ఉండనా? ఇక్కడ విచిత్రంగా ఉన్నది కదా ముగుడా. ఎమ్మి, నిన్న విహారయాత్రకు వెళ్దాం అన్నావు, వెళ్దామా? విహారయాత్రక? అహో ముగుడా, మానస సరోవరమునక? అది కొంచెం దూరం. అక్కడికి వెళ్ళాలంటే నా 2 కిడ్నీలు అమ్ముకోవాలి. ప్రస్తుతానికి ఎగ్జిబిషన్ కి వెళ్దాం. ఈ విషయాన్ని నేను వివిధ రకాల వస్తువుల ప్రదర్శన, చాలా ఎగ్జిబిషన్. అటులనా? అత్తయ్యా! ఎక్కడికి? అత్తగారికి చెప్పుట మర్యాద కదా. ఏం అవసరం లేదు, అమ్మ వదిన మార్కెట్కి వెళ్ళారు, వచ్చేసరికి టైం పడుతుంది. పోనీ అలంకారం? అల్లం, కారం, పసుపు, ధనియాల పొడి ఇవేం అక్కర్లేదు గానీ ముందు పద. ఇలాగే దేవకన్యలా ఉన్నాం. రండి బాబు రండి, రింగ్ వేసుకోండి, వస్తువు గెలుచుకోండి. 10కి 4 20కి 8. రండి బాబు రండి, రింగ్ వేసుకోండి, వస్తువు గెలుచుకోండి. ముగుడా ముగుడా, నేను వేసేదను. ఏంటి వేసేది? ఆడికే ఒక్క రింగు పడలేదు, నీకు మాత్రం ఏం పడద్ది? రండి బాబు రండి. రండమ్మా. సర్లే, ఇదిగో ఆ రింగులు ఇవ్వు. ఇదిగోండి సార్. ఎవరు మోహన్ చూశాను, అంత సిల్లుడిపోయిందమ్మా. అవి మాకు ఏమీ వద్దు, ఆట మాకు సరదా. కానీ మీకు జీవనాధారము కదా, వాటితో మరికొంత ఆదాయము సంపాదించుకున్నాము. పద. ఎమ్మి, జెంట్ వీల్ ఎక్కుతావా? అనీనా? అదిగో ఆతుకుల చక్రం, రా ఎక్కు. బాయ్. నువ్వు రాముగుడా. నువ్వు తిరుగు, నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను. అటులనా? సరే బాయ్. మంచిది. అమ్మా, టీ. థ్యాంక్స్ అమ్మా. నువ్వా? అవును ముగుడా, మీరు ఆ మాయావనమున ఎచ్చట తప్పిపోతిరోనని రోదన పడినాను. ఏంటి, నేను తప్పిపోయానా? ఆయనను మీకు నాపై ఉన్న ప్రేమై దారి చూపి మిమ్ము క్షేముగా గృహము చేర్చునని మనసున ధ్యానించుకుని వచ్చితని. అట్లనే జరిగినది. నీ సంబరం సూపర్ మార్కెట్కి వెళ్ళా. ఇంటి అడ్రస్ ఎలా పట్టావు, ఎలా వచ్చావు? వెళ్ళిన దారిని. ఎంత మెమరీ పవర్ అంటే నీకు. మళ్ళీ ఎందుకు తగలడ్డావు? బాధ్యతలు. అత్తగారికి అక్కగారికి ఇంటి పనిన సాయం చేయవలేను. మామగారు పాఠశాల నుంచి, బావగారు కార్యాలయం నుంచి వచ్చిన సపర్యలు చేయవలేను. చిన్నారుల పలహార ఏర్పాట్లు చూడవలేను. అందులోకి త్వరగా వచ్చి పనులన్నీ పూర్తి చేసినాను. ఫుడ్ అరిగించుకున్నంత ఈజీగా సింగిల్ డేలో ఇన్ని పనులు ఒంటికి పట్టాయా? నువ్వు నా మైండ్కి డైజెస్ట్ అవ్వట్లేదే. ముగుడా. దూరంగా ఉండు.
మిమ్ములను ఆ చెట్టుని విడిచి వచ్చినందుకు మీకుంటే ముక్కు పైన కోపము చూపుచున్నారా? మీ కోపము ఎటులా పోగొట్టవలేనో నాకు తెలియను. అత్తయ్య బయట ఏదో జరిగిపోతుంది, మీరు రండి తొందరగా, మీరు రండి, నేను చెప్తాను. మీరే చూడండి. ఈ ముద్ద నీకు, ఈ ముద్ద నీకు. అసలు ఏమైందే నీకు? ఆ పిల్ల చక్కగా పిల్లలకి గోరుముద్దలు పెడుతుంటే ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు లాక్కునొచ్చు. అయ్యో అత్తయ్య, పిల్లలకి గోరు ముద్దలు కాదు, మీ చిన్న అబ్బాయికి మూతి ముద్దలు పెడుతోంది, అక్కడ చూడండి. నరేష్, వదినా ఆ పిల్ల నిజంగా పని పిల్లేనా? అదేంటి నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూశాను. ఊరుకోదనా, నువ్వు మరీను కలజోడు లేకుండా కామెడీ చేస్తున్నావు, చూశానని. అదేంటి, నాకు నిజంగా అంత సైట్ ఉందా? ఇక్కడున్నావా? ఏ ఎవరు నీవు? నీ ప్రియుడికి ప్రియురాలని, నీకోసం అని ఈ లోకం వస్తే ఆయన కోసం నేనొచ్చాను. పాపము, ఆయన నాపతి. నేను ఆయన కాబోయే సతిని. యమునా, నువ్వు అను ముగ్గురం కలిసి కసిగా కాపురం చేసుకుందాం. ఛీ, నాపతి పక్కన నీవా? చిచి, ఏమిటి అవతారం? ఏ బాలేదా? సార్, అమ్మాయి సార్. అమ్మగారా? అమ్మదానమ్మ బత్తాయో ఈ టైంలో ఇది ఎందుకు వచ్చింది? అమ్మగారు ఏర్రా? అమ్మగారు కాదు సార్, అమ్మాయి. మంది అలవాటు లేనాడు ఎవడ మన స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. పెగ్గేసి పార్టీ చేసుకుందామా సార్? అమ్మదానమ్మ బత్తాయో పార్టీ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బాస్ ఫస్ట్, స్టాఫ్ నెక్స్ట్. అయితే మన డీజీపీ గారికి ఫోన్ చేద్దామా సార్? దేనికిరా? మనందరికి బాస్ ఆయనే కదా సార్. కామంతో కళ్ళే అనుకున్నాను. బుర్ర కూడా పోయిందేంట్రా? నేను చెప్పింది మీకు బాస్ అని, అంటే నేను. పదండ్రా, దీన్ని లోపలికి తీసుకెళ్లి తేనె పట్టు లాగించేద్దాం. మొగుడా, మొగుడా. అమ్మదానమ్మ బత్తాయో. సార్, బ్యాట్మెన్ సినిమాలో గబ్బిల మనిషిలాగా అలా గాల్లో తేలేడుతున్నారేంటి సార్? భలే టయానికి వచ్చారు. 201 అర్జెంట్ గా అమ్మాయిని లోపల తీసుకెళ్లి 10 నిమిషాల్లో పండుగ చేసుకోరా. మాది ఇప్పుడే అయింది. థ్యాంక్ యూ సార్. ఇదిరా బ్యాట్మెన్ స్టోరీ అంటే. ఎలా ఉందేటి? టచ్ చేస్తేనే ఇలా షాక్ కొట్టిందంటే ఆవిడ మామూలు ఆడదు కాదు సార్. వెంటనే ఆ పతివ్రతను బయటికి పంపించకపోతే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి సార్. ఒరే, ఈవిడ నిజంగానే పతివ్రతరా. తీసుకెళ్లి గుళ్ళో వదిలేద్దాం. అలాగనే సార్. ఈ అమ్మాయిని ఎంతగా తన మూడుతో చూశాను సార్. ఎవడా మొగుడు? ఎరా, అడుక్కోవటానికి పోలీసు డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు చేస్తారనుకున్నారా? అమ్మదానమ్మ బత్తాయో, పోలీసుల మీదే పంచెలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచె తడిసిపోద్ది. ఏ తడిసిందా? ఎరా, పతివ్రతకి లేటెస్ట్ వర్షన్ లాంటి నీ పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనరా? నేను మనిషినే, అది మాత్రం నా పెళ్ళం కాదు. మరి ఈడు? చచ్చే, ఈడు కాదు. ఇది నా పెళ్ళం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తాను. ఒరే అల్లరి నరేష, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పెర్ఫార్మెన్స్ బాగాడేస్తున్నారా నువ్వు? మొగుడా, వదులు వదులు. ఇంకోసారి ఈ పతివ్రతను వదిలించుకోవాలని చూస్తే గృహహింస చట్టం కింద కేసు పెట్టి లాకపులు వేసి లాఠీలతో కాపురం చేయిస్తాను. బండితేండ్రా. మొగుడా, నేనిప్పుడు ఎచుటనంటిని? నా పేక మీద. మొగుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింట నా తొలి ప్రవేశము అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా. మోపక్కర్లేదు, ఓపక్కర్లేదు. అత్తవారిల్లు మామగారిల్లు అని మాట్లాడగా చీరేస్తాను. సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళని అలా మన చెల్ల తిరియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది
అది పొద్దున్నే మన ఇంట్లో పరమ్మాయి మానేస్తుందని చెప్పావు కదా, అందుకే కొత్త పని మనిషిని తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చినోడి మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న, అమ్మ మీద ప్రేమే లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మానేస్తుందని పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడని ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వాళ్ళగా కొట్టలేసి చిరాకు పెడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న, ఆవిడ కష్టపడతా నిజంగా మీకు ఆనందమేనా? ఎదవడేలాగా లాపరా, ఇంటిని కూడా నాటకరంగం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటక రంగం. ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాగటం, ఇది ఆడటం సరిపోయిందిరా. మీ చావు మీరు చావండి. యావండి మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఏ గుడిలోనో పెళ్లి చేసుకొని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేసింటావా? అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా, నీకోసం పనమ్మాయిని తీసుకొచ్చానమ్మా. ఏమా లోపల పాత పనమ్మాయి బట్టలున్నాయి, వెళ్ళి వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పొద్దున్నే చాలా పనులున్నాయి. రేయ్ నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. అంతా ఈ దండ వల్ల వచ్చింది. ముగుడా మో గుడే దా, నీ ఎక్కడో వదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చావే? మీ అడుగు జాడనే చక్ర వాహనము. పిల్ల పిచ్చిదైన ఫిగర్ మాత్రం అయ్య అది బాబోయ్. ఫిగర్ కాదు, తుమ్మ జిగురు. అందుకే అతికించుకోవడానికి మంచి కంఫర్టబుల్ గా ఉంది. నోర్మోయ్. ఏయ్, ఎక్కడ పడితే ఇక్కడికి రావడానికి ఇదేమి లేడీస్ బార్ కాదు. షకీలా హౌస్ ఓన్లీ ఫర్ జెంట్స్. ఏయ్ మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో, ఇది ఆడవాళ్ళు రాకుండా ప్లేసు. పట్టించుకోక. ఒక్కొక్కడు మిడ్ నైట్ మసాలా సాంగ్ చూసినట్టు ఎలా చూస్తున్నారు. నేను మిమ్ము వీడి ఎచ్చటకి వెళ్ళను, పతి వెంట చితికి వెళ్ళటకైనా సిద్ధమే. ఇక్కడ ఉంటే చితికిపోతావని చెప్తున్నాను. ఆయనను నేను వెళ్ళను. సూపర్. ఇదిగో నువ్వు వెళ్ళకపోతే నేను ఈ విషయం దానికి చచ్చిపోతాను. నా పతి లేని జీవితము నాకు వ్యర్థము. ఉసే 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 650 రూపాయలు బాటిల్ ఏది? ఇలా కలవరిస్తుందంటే ఏంట్రా అర్థం? నిద్రపోతుందని కాదు, ప్రేమ పేరుతో ఆ పిల్లని ట్రాప్ వేసి పెళ్లి పేరుతో చేతిలో చేసి నీ పని అయిపోయిన తర్వాత తూనీగా నెగిరిపోతే కదా. ఎరా నేనేమన్నా వైట్ పేపర్ లా కనిపిస్తున్నాను నీకు? నీ ఇష్టం వచ్చిన స్టోరీలు రాసేసుకోవడానికి లాగౌట్ ఇచ్చానంటే ఫేస్బుక్ చిరిగిపోతుంది. ఎదవా పిచ్చోళ్ళు ఎవరితో ఎందుకు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. అది వాళ్ళకి మాత్రం తెలిసిన ఆర్ట్. ఇలాంటి వాళ్ళతో మన అంత దూరంగా ఉంటే అంత మంచిది. పదండి పదండి. పదండి. ప్లాన్ అంతా పాడు చేశాడు. రేయ్ ఇక క్వార్టర్. రేయ్ పాపం ఆడపిల్ల, అసలే వింటర్, పైగా సెంటర్. ఇలా ఒంటరిగా వదిలేస్తే ఈ అమ్మాయిని నేనే ఏదైనా సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళి వదులుతాను. మీరు వెళ్ళండి. ఆడు ఫిక్స్ అయ్యాడు. అర్థం కాలేదారా నీ పొట్టినాడు. ఏమా బారుడు పొద్దెక్కినా ఇంకా ఇంటి పనులేవి మొదలెట్లేదు. ఇంటి పనులనీనా? ఒరేయ్ ఈ అమ్మాయి నిజంగా పని మనిషేనా? అంటే కొత్త కదమ్మా. పని మనిషికి పనులు కొత్తేంట్రా? అదే ఈ అమ్మాయి పక్కా ప్రొఫెషనల్. ఏ క్లాత్ ఎటువంటిదో తెలుసుకుని రంగు పోకుండా బట్ట చెరగకుండా ఉతుకుతుంది. అంతేకాదు మొత్తం అన్ని పనులు పక్కా క్లారిటీతో చేస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు, ఈ అమ్మాయితో దగ్గర నేను అన్ని పనులు చేయిస్తాను. నాతోటి వీటితోటి ఆడుకుని చాలు. పద. ఎచ్చటకు విహారయాత్ర చేయుటక? యాత్రలు కాదు, పాత్రలు కడగడానికి రా. ఇవన్నీ తోము. తోముట అనీనా? క్లీనింగ్. అనీనా ఏమి? పాత్రలు కడగమంటే క్లియర్ పాత్ర రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తాను. నేను అడుగుతా, చూసి నేర్చుకో. ఇదిగో ముందు ఆ పరుపుని బొడ్లో దొప్పుకో. బొడ్డు అనీనా? ఎచ్చట ఉన్నది? లోపల హాల్లో ఉంది, వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఆగు, ఇది కూడా చూపెట్టాలి. పరికిని దోపుట అయినది. ఇప్పుడు పాతలు తోముట అనినా ఈటలు కూర్చుని ఇటులు తీసుకుని ఇటులు తోమి ఇలా కడగవలను. అర్థమైందా? అయితే మొత్తం ఇవన్నీ కడుగు. ఎటులా? చిచ్చి పాడు బతుకు, ఇప్పుడే కదా చూపెట్టాను, మళ్ళీ ఎటులా అంటావేంటి? మీరు చూపించినది అది కదా, దీన్ని ఎటులనో చూపించలేదే. సరే ఇవ్వు. ఇటులా, అర్థమైందా? మరి ఇది నాకు తెలీదు. అర్థమైందా? ఓ కాదు, ఇప్పుడు మొత్తం మళ్ళీ కడుగు. నాతో పెట్టుకోండి.
నేను వీరు వివాహం ఆడిన మీ సతిని. కాదు, అయినా నుదిటి రాతే లేని వాడికి పెళ్లి రాత మాత్రం ఎలా రాసి ఉంటుంది? అనినా ఈ చేతిని వీడిపోయేదరా? ఈ చేతుల్లో నా కుటుంబం ఉంది యమజ. నీ చేయి పెట్టుకోవాలంటే వాళ్ళ చేతులు వదులుకోవాలి. వదులుకోమంటావా? వాళ్ళెప్పుడు క్షేమంగా ఉండాలని అమ్మవారికి ముడుపు కట్టి నీ చేతులు వాళ్ళ కీడును కోరుకోగలవా? చూసావా, వాళ్ళ ఆప్యాయతలు పంచుకున్న నువ్వే వాళ్ళకి ఏ కీడు జరగకూడదు నీ చేతిని వదిలేశావు. మరి వాళ్ళ రక్తాన్ని పంచుకుంటూ నేను ఏం వదులుకోవాలి? అందుకే ఈ ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఏమంటివి నేనేవి పీకలేనందువా? ఎంత మాట. ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది పీకుడు పరీక్షే అందువా? నీ కూతురు నీలోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవి పీకినదేమి? ఎంత ఏలా నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుడిని పంపితేవు కదా, అప్పుడు వారొచ్చి పీకినదేమి? అవ్వరకు డవ్వరకు డక్కరకు డండన్, ఆ వీధి ఈ వీధి దుక్కుంటూ రన్ రన్, ఆ ఈ తుస్ పొర పుస్కి. నా కూతురు కావాలరా నీకు? అమ్మ భానుమతి, చిన్నపిల్లని చేసి నన్ను ఇంత మోసం చేస్తావా?